హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకునేది ముంబై ఇండియన్స్. పేరులోనే ఇండియా అనే పేరు ఉన్నది. అందుకేనేమో వాళ్ళు ఎక్కువ ఇండియన్ ప్లేయర్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీమ్ లో ఎక్కువ మంది ఇండియన్ ప్లేయర్సే ఉంటారు. అసలు ముంబై ఇండియన్స్ ఈసారి ఐపీఎల్ 2025 లో మరి బ్యాటర్స్ పైన కాన్సన్ట్రేషన్ చేసిర్రా, లేకపోతే బౌలర్స్ పైన కాన్సన్ట్రేషన్ చేసిర్రా, లేకపోతే టీం మొత్తం బాగుందా, ఎట్లుంది, అసలు ఆడబోయే ప్లేయింగ్ 11 ఏంది 2025 సీజన్ లో, ఒకసారి దాని గురించి మాట్లాడుకోలేగా భయ్య. మాట్లాడుకుందాం ఖచ్చితంగా. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో. నా ఒపీనియన్ నేను చెప్తా, మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు నేను ఎస్ఆర్హెచ్ టీమ్ అండ్ ఆర్సీబీ టీం గురించి చూడంగా, వాళ్ళు ఆడబోయే ప్లేయింగ్ 11 గురించి చూడంగా నేను వీడియో చేసిన. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, వెళ్ళి లింక్ పైన క్లిక్ చేసి వీడియో అయితే చూడండి. అండ్ మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ అంటే ఎంత పెద్ద బిగ్ టీమో అందరూ తెలుసు. ఎన్ని ట్రోఫీస్ సాధించిందో అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ 5 చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఆల్మోస్ట్ 5 ఈచ్ టీమ్ 5 ట్రోఫీస్ సాధించారు. మామూలు విషయం కాదు కదా. ఎంఐ అంటేనే చాలా ఎమోషనల్ అయిపోతారు చాలా మంది ఫ్యాన్స్ కూడా. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, అసలు లాస్ట్ సీజన్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీగా ఉన్నప్పుడు ఎంతో మంది ట్రోల్ చేసారు. రోహిత్ శర్మ ఉన్నాక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేస్తుంటే రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరు ఆల్మోస్ట్ ట్రోలింగ్ చేశారు. బట్ ఆ టైంలో హార్దిక్ పాండ్యా ట్రోలింగ్ అవుతున్న సమయంలో విరాట్ కోహ్లీ ఎంత సపోర్ట్ ఇచ్చిండు, ఎంత మోటివేట్ చేసిండు, ఎంతో మంది క్రౌడ్ కి గుణంగా చెప్పిండు ట్రోల్ చేయొద్దు మన ఇండియన్ ప్లేయర్ అని చెప్పేసి. అది విరాట్ కోహ్లీ. అండ్ ముంబై ఇండియన్స్ లో 5 మెంబర్స్ ని రిటైన్ చేసుకున్నారు భయ్య. వాళ్ళు ముంబై ఇండియన్స్ ఓనర్ అయితే 5 మెంబర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఆ రిటైన్షన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరెవరు అంటే రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్. ఈ 5 మంది ఇండియన్ ప్లేయర్స్ అయితే వాళ్ళు రిటెన్షన్ చేసుకోరు. నాకు అనిపించింది ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు రిటెన్షన్ చేసుకోవడంలోనే వాళ్ళు సక్సెస్ అయిపోయారు. 5 మంది ప్లేయర్స్, ఇండియన్ ప్లేయర్స్ ఎట్లా ఆడతారో, జబర్దస్త్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్, స్టార్ ప్లేయర్స్, ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్లేయర్స్ వీళ్ళు 5 మంది జబర్దస్త్ ఆడతారు. బట్ వీళ్ళతో పాటు ఇంకా వాళ్ళు యాక్షన్ లో తీసుకున్న ప్లేయర్స్ ఎవరెవరు అని అంటే నమందీర్ ని మళ్ళీ వాళ్ళు ఆర్టీఎం చేసుకున్నారు. అండ్ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఎక్కడనంటే నిజంగా బౌలింగ్ లో మిచెల్ స్టార్క్ ని తీసుకోవడం అండ్ దీపక్ చార్ ని తీసుకోవడం అయితే వీళ్ళిద్దరు ఫాస్ట్ బౌలర్లు. జాస్ప్రీత్ బుమ్రాతో పాటు వీళ్ళిద్దరు రావడము ఎంఐలోకి అయితే నిజంగా చాలా 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 ప్లస్ పాయింట్ భయ్యా నిజంగా. అండ్ దాని తర్వాత వీళ్ళు తీసుకుంది విల్ జాక్స్. అసలు విల్ జాక్స్ ఆర్సీబీ ఎందుకు విల్ జాక్స్ ని వదిలిపెట్టిందో మనకైతే అర్థం కాలేదు ఇప్పటి వరకు కూడా. కానీ విల్ జాక్స్ ఎప్పుడైతే యాక్షన్ లో ఎంఐ తీసుకున్నప్పుడు ఎంఐ ఓనర్ వెళ్ళిపోయి మనకు ఆర్సీబీ ఓనర్ కి థ్యాంక్స్ చెప్తాడు. అక్కడ కూడా ఫ్యాన్స్ అందరు, ట్రోలర్స్ అందరు ఏమనుకోరానంటే ఫిక్సింగ్ చేసుకురు భయ్యా, వీళ్ళ ముందే ఎంత అమౌంట్ ఇచ్చిండు ఆర్సీబీ ఓనర్ కి అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఫిక్సింగ్లు అవన్నీ ఏం లేవు భయ్యా. మనం అనుకుంటాం అంతే కానీ అవన్నీ ఏం లేవు. కానీ విల్ జాక్స్ అయితే ఎంఐకి రావడం చాలా ప్లస్ పాయింట్. ఎందుకు చెప్తా నేను, ఇషాన్ కిషన్ అయితే ముంబై వదిలేసి ఎస్ఆర్హెచ్ తీసుకుంది ఇషాన్ కిషన్ ని. అప్పుడు రోహిత్ శర్మ తో పాటు ఓపెనింగ్ కి రావడానికి ఎవరున్నారు, ఇంకా ఎవ్వరు లేరు. విల్ జాక్స్ రావడం అయితే నిజంగా ఎంఐకి ప్లస్ పాయింట్. ఎందుకనంటే ఓపెనింగ్ ఎంఐకి రోహిత్ శర్మతో పాటు విల్ జాక్స్, ఈ కాంబినేషన్ జబర్దస్త్ ఉంటా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ మిగతా ప్లేయర్స్ గురించి చెప్పిన తర్వాత ఏ ఓపెనర్స్ వస్తే బాగుంటుందో ఎంఐకి ఒకసారి మనం దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ మిగతా ప్లేయర్స్ ఎవరిని తీసుకున్నారంటే రియాన్ రిక్లెటన్, సౌత్ ఆఫ్రికా ప్లేయర్, జబర్దస్త్ ఆడతాడు. ఈయన కూడా ఓపెనింగ్ చేస్తాడు రియాన్ రిక్లెటన్. అండ్ రాబిన్ మింజ్ కూడా మంచి ప్లేయర్. తీసుకోవడం అనేది ప్లస్ పాయింట్ ఎంఐకి అయితే. కానీ నాకు ఎందుకో కొంచెం స్పిన్నింగ్ లో స్టార్ ప్లేయర్స్ అయితే లేరు. ఒక్కడు ఉన్నాడు స్పిన్నింగ్ లో ఎంఐకి అయితే. ఎవరైనా మిచెల్ శాంట్నర్ తీసుకురు భయ్య. స్టార్ ఆయన కూడా ఏమో మొత్తం స్టార్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అని చెప్పేసి ఏం లేదు. కొన్ని పిచ్లలో కూడా మిచెల్ శాంట్నర్ బౌలింగ్ అయితే పడది, 6లు 4 చంపుతారు. మిచెల్ శాంట్నర్ ఒకటే కొంచెం ప్లస్ పాయింట్ ముంబై ఇండియన్స్ కి. అండ్ మిగతా వాళ్ళు ఎవరున్నారు మరి స్పిన్నింగ్ లో అంటే హల్లా గజన్ఫర్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్, మిస్టరీ స్పిన్నర్ అండ్ 18 years ఓల్డ్ అయినా
ఆ లాస్ట్ 2024లోనే ఆయన డెబ్యూటెంట్ అయ్యిండు. అంటే అప్పుడు స్టార్ట్ చేసిండు అనేది క్రికెట్ అనేది. బట్ అల్లా గజన్ఫర్ అనేది ఇంత ఐపీఎల్ ఫ్రాంచైజీ ఇంత ఎంతో స్ట్రెస్ ఉంటుంది. అలాంటి టైంలో ఆయన ఆడాలి వేయాలంటే మరి ఎట్లా ఆడుతాడో ఒకసారి చూద్దాం. అండ్ మిగతా వాళ్ళు ఉన్నారంటే కరణ్ శర్మ, ఇండియా నుంచి కరణ్ శర్మ అయితే ఉన్నాడు స్పిన్నింగ్ లో. బట్ వీళ్ళందరినీ స్పిన్నర్లే తీసుకుంటే అక్కడ ఫాస్ట్ బౌలర్లు ఉండాలి, స్పిన్నర్లు ఉండాలి, అండ్ బ్యాటర్స్ ఉండాలి, ఆల్రౌండర్స్ కూడా ఉండాలి. టీం మొత్తం ప్లేయింగ్ 11 మంచి మంచి వాళ్ళు ఉండాలంటే కష్టమైపోతుంది. స్పిన్నర్ లో అయితే నిజంగా కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పేసి నాకు అనిపించింది ముంబై ఇండియన్స్ కి. మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లోకి అయితే కామెంట్ చేయండి. అండ్ మిగతా వాళ్ళు ఎవరు తీసుకున్నారు భయ్యా అని అంటే విల్ లిజార్డ్ ని కూడా వాళ్ళు తీసుకున్నారు. అండ్ నేను అనుకున్న ప్లేయింగ్ 11 ఏందో నేను చెప్తా భయ్యా, ఒకసారి వినండి. రోహిత్ శర్మ, జాస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, నమందీర్ కూడా ఆడతాడు అనిపిస్తుంది ప్లేయింగ్ 11 లో నాకైతే. అండ్ ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్ ఎందుకు ఆడతాడు అనుకుంటున్నా అంటే స్టార్టింగ్ లో జబర్దస్త్ వేస్తాడు అండ్ డెప్త్ లో కూడా వేస్తాడు. కానీ బుమ్రా ఉన్నాడు కదా డెప్త్ లో, ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు కదా డెప్త్ లో. అండ్ మనకు దీపక్ చాహర్ అండ్ ట్రెంట్ బోల్ట్ ఇద్దరు స్టార్టింగ్ లో కంపల్సరీ వికెట్లు తీసుకుంటారు. వాళ్ళు పవర్ ప్లే లో వికెట్లు తీసుకునే సత్తా ఉన్న ప్లేయర్స్ ఎవరైనా అంటే దీపక్ చాహర్ అండ్ ట్రెంట్ బోల్ట్. నిజంగా పవర్ ప్లే అయితే జబర్దస్త్ వేస్తారు వాళ్ళు బౌలింగ్ అయితే. అండ్ దీపక్ చాహర్ ఆడతాడు ప్లేయింగ్ 11 లో. మరి ఇంకెవరు ఆడతారు భయ్యా అని అంటే రియాన్ రిక్లెటన్, విల్ జాక్స్, అండ్ అల్లా గజన్ఫర్. నాకు తెలిసి రియాన్ రిక్లెటన్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క వస్తారని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. ఈ 11 మంది ప్లేయింగ్ 11 లో అయితే కంపల్సరీ ఆడతారు భయ్య. మిచెల్ శాంట్నర్ తో పాటు ఈ ప్లేయింగ్ 11 అయితే ఆడతారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కింద కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి మీకేమనిపిస్తుందో. రియాన్ రిక్లెటన్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క ఆడతాడు. మిగతా 3 ఫారెన్ ప్లేయర్స్ అయితే ప్లేయింగ్ 11 లో ఉంటారు. ఆ 3 ఫారెన్ ప్లేయర్స్ ఎవరైనా అంటే మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్, ట్రెంట్ బోల్ట్ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇది భయ్య ప్లేయింగ్ 11 ముంబై ఇండియన్స్ కి 2025 ఐపీఎల్ సీజన్ లో ఆడబోయే ప్లేయింగ్ 11 ఏంటంటే ఇది నాకు అనిపిస్తుంది. అండ్ ఓపెనింగ్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్. దీనికి మించిన ఓపెనింగ్ ఇంకా లేదు భయ్య ఎంఐకి, నాకు అనిపిస్తుంది. అది మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో సిఎస్కే గురించి చేద్దాం. నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. థ్యాంక్ యూ.